హలో అండి అందరికీ. ఈరోజైతే యథావిధిగా ఇంకా గ్రీన్ టీ అయితే పెట్టేసుకున్నానండి. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సపోర్ట్ చేస్తారని మరీ ఆశిస్తున్నానండి. చెప్పాను కదండి, లూజ్ గ్రీన్ టీ వాడుతున్నాను. ఇది అయిపోయాక ఇంకోటి ఏదన్నా తెచ్చుకోవాలా. ఇలాగే ఒక వాటర్లో అనేది ఇలాగ వేసేసి మరిగించిన తర్వాత వడకట్టి ఒక దాంట్లోకి తీసుకున్నాను. అలాగే ఇంకా మా హస్బెండ్కి దోశ వేసి ఇస్తున్నానండి. దోశ వేసాను. నేను ఇలా గ్రీన్ టీ అయితే పెట్టుకున్నాను. ఇంకా గ్రీన్ టీ అయితే మరిగిపోయిందండి. ఇప్పుడు ఒక కప్పులోకి అయితే ఉంచేసుకున్నానండి. ఇలా వడపోద్దారా వడకెట్టుకున్నాను. వెంటనే తాగితే బాగానే ఉంటుంది. కానీ నేను వేడి మీద మరీ అంత వేడి మీద కాకుండా కొంచెం వేడి తగ్గక తాగలనప్పటికి ఏమవుతుందంటే కొంచెం చేదుగా వచ్చినట్టు అలా వస్తుంది. అయినా పర్లేదు తాగుతున్నాయి, ఎందుకంటే ఇంకా తాగాలి కదండి, తప్పదు. కఠినమైన దీక్షగా ఉన్నాను. ఈరోజు ఇంకా టిఫిన్ నేను ఇడ్లీ తిన్నానండి. ఇంకా మార్నింగ్ అయితే 4 ఇడ్లీలు తిన్నాను. 4 ఇడ్లీలు తిన్న తర్వాత 2 లీటర్స్ వాటర్ అయితే మధ్యాహ్నం లోపు కంప్లీట్ చేశానండి. ఎందుకంటే నా వంతు ప్రయత్నం చూస్తున్నాను. 1 వీక్ స్ట్రిక్ట్గా చేస్తున్నాను. ఇట్లా ఏమవుతుందో చూసి రిజల్ట్ ఉందా లేదా చూద్దామనేసి ఇలాగా చేస్తున్నాను. ఏమన్నా తప్పు ఒప్పులు ఉంటే మీరు నాకు చెప్పండి, కామెంట్ చేయండి. ఇలా చేయాలని. కొంచెం మధ్యాహ్నం కొంచెం అన్నం, రసం, కర్రీ ఈ విధంగా అయితే తీసుకున్నాను. మీరు కామెంట్ చేయండి, ఇది తప్పుంది ఇది తప్పుందంటే నేను నిజంగా మార్చుకుంటాను. అలాగే ఏ విధంగా చేయాలో కొంచెం ఐడియాస్ కూడా ఇస్తూ ఉండండి. ఇవ్వడం వల్ల మీకు ఏమీ అయిపోదు కదండి, కాబట్టి సపోర్ట్ చేయండి. ఇంకా నైట్కి వచ్చేసి గోధుమ రవ్వ అన్నం వండుకున్నానండి. ఇది చాలా పల్చగా అయింది. ఫస్ట్ టైం కదా పల్చగా అయింది. ఇంకా సెకండ్ టైం కొంచెం గట్టిగా వంచుకోవాలని అనుకుంటున్నానండి. కోడిగుడ్డును ఇంకా గోధుమ రవ్వ అన్నం ఇలాగ చూసారా, ఇలాగ వండుకున్నాను. అయితే ఇంకా కొంచెం గట్టిగా వంచానండి. వాటర్ లేకుండా వంచేసుకోవాలా, వాటర్ వంపేయాలా, అదే చేస్తాను. వాటర్ అయితే వంపుకుంటే చూసారా సగం వాటర్ ఉంది అందులో. ఇదైతే ఉడికించి వాటర్ వంచేసి ఇలా వండుకున్నాను గోధుమ రవ్వతోని. కానీ టేస్ట్ అయితే చప్పగా ఉంది, కానీ ఈ కూర వేసుకోవడం కలుపుకోవడం వల్ల బాగానే ఉందండి. ఇలా ట్రై చేస్తున్నాను. నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను. రిజల్ట్ అయితే 1 వీక్కి చూడాలండి. ఇంకేంటండి, అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఇలాగా అన్నం ఉడికిన తర్వాత ఉంచేసాను. ఇవాళ వాకింగ్ వచ్చేసి 6000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేశానండి. స్టెప్ కౌంటర్ యాప్ అనేది నేను హెల్పర్ లైఫ్లో నేర్చుకున్నానండి. అంతకుముందు నాకు తెలిసేది కాదు. ఇన్ని స్టెప్స్ అయితే ఇవాళ కంప్లీట్ చేశానండి. ఇందులో ఏం చేశానంటే నా వెయిట్ హైట్ మొత్తం అప్డేట్ చేస్తే అదేమని వీక్లీ ఇంత నడవాలి, డైలీ ఇంత వాక్ చేయాలని ఇస్తూ ఉంటుందండి. అదిగో చూడండి. అదన్నమాట. ఇంకా అలాగే ఇవి లిచ్చీ ఫ్రూట్స్ అంట మా హస్బెండ్ తీసుకొచ్చారండి. ఇవి కూడా ఒక 2 డేస్ చిన్నవే కదా అని నేనైతే 4 తిన్నానండి. మధ్యాహ్నం 11 గంటలకి ఇలాగ 4 తినేసాను. చిన్న ఫ్రూట్సే కదండి. ఇంకా మధ్యాహ్నం నుంచేమో ఒక 4 తిన్నానండి. అంతే అండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్.